ఎంత చక్కగా నాట్యం చేసేవే రోజు. నీ చలివేలేమ్మా. మరి ఇందాక వచ్చి వెళ్ళారే వారెవరమ్మా? ఆయన ఏటి ఆవల కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు మిద్దెలు కట్టుకుని కాపునుంటున్నారే వాసుదేవమూర్తి గారు. వారి ఏకైక కుమారుడు పేరు బిల్వంగళమూర్తి. చాలా అందంగా ఉన్నారమ్మా. అమ్మడు ఆయన ఒకటి అందగానే కాదు, పెద్ద ఆస్తిపరులను కూడా వెళ్ళారు. మనసుకు నచ్చారు. అవునమ్మా. నీకు అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. మనం వచ్చి చాలా సేపైంది. అవునమ్మా. చక్కటి సహకారం అందించినటువంటి గురువు గారు నలుగురికి నమస్కారం చేసుకుని వెళ్దామే. అలాగేనమ్మా. అలాగే చక్కటి సౌండ్ సిస్టమ్ ఇచ్చిన సౌండ్ సిస్టమ్ వారు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నాటకం ఇప్పుడే ప్రారంభమైంది, ఆద్యంతం ఇలాగే ఉంటుంది. ఈసారి మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా జబర్దస్త్ నుండి అప్పారావు గారిని పిలిపించారు కమిటీ వారు. కాబట్టి మీ అందరూ ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇంటి దగ్గర పనులన్నీ వాయిదా వేసుకుని కళాభిమానంతో మా అందరినీ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి మిథున కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 600 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. ఆ చిరంజీవికి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మనం అందరం. ఎందుకంటే నాటకం చూడటమే కాదు, చదివించడం కూడా ఒక కళ. ఆ కళ ఉన్నవాడు ఎప్పుడైనా చిరంజీవిలా ఉంటాడు, అంటే లేనోడు బాలకృష్ణలా ఉంటాడు అనుకోండి, అది వేరే విషయం. కళాభిమానంతో ఆ భక్తాంజనేయ స్వామి వారు ఆ అమ్మాయికి సరస్వతీమాత వెన్నంటి ఉండి అష్టైశ్వర్య ఆయురారోగ్య భాగ్యాలతో పాటు మంచి చదువునివ్వాలి. చదువు ఉంటే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఆ సరస్వతీదేవి ఆ అమ్మాయిని వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మరో కళాభిమాని వారి పేరు చెప్పలేదు, కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. ఆ భక్తాంజనేయ స్వామి వారు వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే దొడ్డ దానస్వామి గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారిని కూడా ఆ భక్తాంజనేయ స్వామి వారు ఎల్లవేళలా కాచి కాపాడాలని వారిని వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. స్వామి శ్రీకృష్ణ పరమాత్మ పరంధామ, నీ అవ్యాజ కరుణా కటాక్ష వీక్షణములు పాత్రమైన ఈ ప్రపంచమునందు సర్వకాల సర్వావస్థల యందు చల్లగా కాచి కాపాడే సర్వేశ్వర నిన్నేమన్ను చింతునయ్యా. పలుకు మాటలో మాటలో భావమందు భావమూలమైన హృదయ పద్మమందు జీవులందు చరాచర సృష్టియందు ఎందు చూసిన కనిపించు ఈశ్వరుడు. సన్నిధానమే సతి సౌభాగ్యము, పతి సన్నిధానమే సతి సౌభాగ్యము, పతి పాద సేవయే సతి జన్మ ధన్యము, పతి పాద సేవయే సతి జన్మ ధన్యము, పతి సన్నిధానమే సతి సౌభాగ్యము. సౌభాగ్యము
ఏమిటి మరిచి అలా పాడుతున్నా? పతి అనురాగమును సంపూర్ణముగా పొందిన పడతికి ఆనందము ఆహ్లాదము కాక మరేముడును స్వామి. అవును. కానీ నాదొక సందేహము. ఏమిటి రాధా? నిన్నటి పురాణ గోష్ఠిలో మీరు వచించిన శ్లోకమునకు అర్థము వివరింపలేదు. అది ఏ నా సందేహము? అవశ్యం రాధా. పుణ్యము వల్ల పురుషుడును అదృష్టవశ్యమున భార్యయు లభించనని మన పూర్వీకులు చెప్పిన మాటలు యథార్థములే. ప్రాజ్ఞుడైన భర్త లభించటయు అదృష్టమే. ఇంకనూ సందేహమా రాధా? సప్త సముద్రములైనను అవలీలగా ఎదవచ్చునేమో గాని సంసారమని ఈ సాగరముని ఎదుట అతి కష్టమని పెద్దలు చెబుతున్నారు. సందేహమా? కష్టభరితంబు రాధా, కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమందు భార్యయను స్వర్గమగడి కల్పనము చేసే, భార్యయను స్వర్గమగడి కల్పనము చేసే పురుషుల నిమిత్తము, పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు ఎన్నో జన్మల పుణ్యఫలంబు ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మకు రాధా, మీ ఆడవారి గురించి మన పూర్వీకులు ఎంతో గొప్పగా చెప్పారు రాధా. అవును కదా. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని. ఏ పనైనా నువ్వు చేయు సమయమున భర్తకు భార్య దాసి వలె సలహాలు ఇచ్చినప్పుడు రాజునకు మంత్రి వలె, మరి భోజన సమయమున మాతృమూర్తి వలె, ఆ పైన శృంగార రసభామ వలె మెలగవలేనని చెప్పారు. అట్టి సంసారమునకు అనుకూలవతి కాని ఎడల ఆ భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును రాదా. పాలు పెట్టినతోనే కాంతుని మెడ విరచి, పాలు పెట్టినతోనే కాంతుని మెడ విరచి, నిండు సంసారంబు రెండు చేసి తన మగడటి ఆర్జన పరుడైనను పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడగడి తల్పి కానగడి తల్పి విపుడేమి విసిగి ఒక్క
పటజాలక పెనిమిటెను పటజాలక పెనిమిటెను బావికి ఏటికి వడి పరుగులెట్టి భక్తయముగలు కొరికెడు భార్యతోటి కాపురము కంటే రామ 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 నరకము గలరే మీరు చెప్పినది యథార్థమే. పోనిండు, ఆ సంగతి నాకెందులో. రాధా, నీవు చెప్పబోవున్నది నేను చెప్పనా? రాధా, భర్తలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా? భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము అనియే లేరా? కదా నీవనేది? అనియే. లేఖేమి రాధా, అట్టి గనులు కూడా ఎందరెందరో కలరు. అర్ధాంగలక్ష్మి అయినట్టి మీలో అర్ధభాగమైన మమ్ములను అర్ధాంగలక్ష్మి అయినట్టి తమయేటదాసిగా తలచువారు మహానుభావులు చీటికి మాటికి చెరపురలాడుచు పెండామునురకి ఏడిపించువారు పడుపు గత్తల ఎంట పాదశీయుండ్రై ధర్మపత్రియలను మండిపడేవారు బయటెల్లరు చేతబడవచ్చి ధర్మపత్రియలను మండిపడేవారు పెట్టుకోగల గలట్టిలోటు తిట్టుకొట్టులతో తీర్చువారు కలులు కఠినులు హీనులు కలరు పురుషులలోన పెక్కెందు నిజము రారా అది సృష్టి రహస్యముల్లో ఒకటి అని నా నమ్మకము. ఏలనందురా, రూపవతి అయిన యువతికి రూపహీను, సుగుణఖని అయిన యువతికి శుద్ధమూర్పు, ఇటుల వ్యత్యస్తము గూర్చి ఇంతులను
కానీ ఆ భగవంతుడు మాత్రము నన్ను అట్టి శోధనల పాలు చేయక చక్కని రూపసంపద చక్కని రూపసంపద ప్రశస్తరంబగు వర్తనం పెంబెక్కిన పాండితి ప్రతిమా ఏ బగు ప్రేమ సదా వెచ్చించిన తక్కువ కాని భాగ్యం సుధారస బిందువుల్ చిల్దువాణి ఈ పక్కిన బోల్చు మిమ్ములను భర్తగా నా కొనగూర్చే శత్రుపై వేరేదానా అప్పుడే ఎలా సంతోషించేదు కాలము అవిచ్ఛిన్నమైనది వక్రబుద్ధి కలది ఏ సమయమునక ఎవరిని ఎలా మార్చునో ఎవరు చెప్పారు రాధా పురూరుడు కులకుచ్చుడు కార్తవీర్యార్జునులు సచక్రవర్తులను విధి వంచితుల ఎన్నో కష్టములు అనుభవించాను నాగా 7 దీవులను అవలేలగా ఏలినటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి ఒక రుద్రభూమికి సామంతము కాశాను అందులకి కాలము ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పేశారు రాధా కనుని హరిశ్చంద్రుని కాటిగా పరిచేసి మురసత సార్వభౌమునిగా సలిపే అలరంతి దేవు అన్నాతురుగా వెల్చే పేదం చేలుకు వేరు చేసే ఆ కృష్ణ పరమాత్మ ధర్మాత్మ బలిని రాధా ధర్మాత్మ బలిని పాదమునకు త్రొక్కి కలుషాత్మునగుసు స్వర్గమునకెత్తే విప్రనారాయణుని విటునగా ననరిల్కే బడయ నంబిని భక్తి ముక్తి చేసి కాలమన కాలమన ఇట్టి మహిమంబు గలదియగుట మానవుడు మేలు విడిచిన మరుదినముగాక సుగుణ దుర్గుణములు కలిమిలేములు ఎల్లగ రావని వచ్చింతురు ఎల్ల బుధులు ఎక్కడ నుండి కూనిరాగం వినిపించుతున్నట్టు మీ అన్నగారు దామోదయ మహాశయులు వారు. గోవింద
గుడిలోని బొమ్మల వలె దంపతులు ఇరువురును పురాణముపక్రమించుతున్నారు. ఇప్పుడే ఆరంభించినామన్నయ్యా. అయినా నేడు ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి, నా అవస్థ ఏమని చెప్పమందువమ్మా? ఏమో, పైన బట్ట వేసుకొని నడవలోనికి వచ్చేసరికి పొడుపోవునట్లు మీ వదిన ఎనుకు నుంచి ఆయనను వెనుక తుమ్మ ముందులకు మంచిదందురు కదా అని వీధు గుమ్మనికి వచ్చేసరికి వేదవది పిల్లి ఎదురైన పిల్లి, నల్లటి పిల్లి. అవునమ్మా, అవునవును. నల్ల పిల్లి ఎదురుకి నాకు ఎక్కడ లేని భయము పుట్టి అంతకన్నా మించి కోపం వచ్చి పై బట్ట దండి రవ్వంత సేపు సాపపై సతకలబడి మీ వదినను చెడామడా రెండు తిట్టి మా వదిన్నే. అవునమ్మా, మరలా పై బట్ట వేసుకొని వీధి గుమ్మనికి వచ్చి మరి ఒక దుఃఖమా ఏమయ్యా మిత్రమా? అరేమిటయ్యా, నమ్మి నాంచారమ్మ కొత్త కుండలో చేతపుచ్చుకొని ఎదురొచ్చిన సరే, కానీ రెండు దుశ్శకణములు ఒక సుశకణముతో సమానమందురు కదని జ్ఞప్తికి తెచ్చుకొని హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చి తినయ్యా. కానీ మిత్రమా, ఆ దుశ్శకణము నన్ను వెంటాడుతూనే ఉన్నది. నన్ను ఏటు ఎవల పడవేయవలసిన నామవాడు కాస్త మాయమైనాడయ్యా. మిత్రమా, నా గొంతు బద్దలో ఉన్నట్లు అరవగా నామవాడు ఏ కొళ్ళు పాకలున్నాయో ఈడుపడి ఇదిగో నన్ను ఎవరు పడవేస్తాడు. కానీ దుశ్శకణం ఇచ్చట కూడా దెయ్యమవలే ప్రత్యక్షమైనదయ్యా. ఇచ్చటనా? అవునమ్మా. ఎట్లేమిటి మిత్రమా, నేను వినవలసిన పురాణము కాస్త విఫలమైపోయింది కదయ్యా. మిత్రమా, నీవు వినవలసినది ఏమీనూ మించిపోలేదు. నిన్నటి ప్రతివత ధర్మకట్టములోనే ఉన్నామయ్యా. అవి మించిపోయినందుకే కదా మిత్రమా నాకు వ్యాకులు పాటు. అయినను ప్రపంచమున ధర్మము ఎక్కడ విన్నను ఇతరులకు వినిపించడం కొరకే కదా. అవును మిత్రమా, ఇతరులకు మందు తెల్పగా ప్రతి వాడును వైద్య శాస్త్ర పారంగతుడే. ఇతరులకు నీతి తెల్పగా ప్రతి వాడును నీతి శాస్త్ర పారంగతుడే. సరి మన పరిహాసములకేమి కానీ అమ్మాయి, నీ ఆయన గారి చిలుక పలుకులు ఆవల హాయిగా విందుము గాని ముందు పురాణము కానిమ్ము తల్లి. ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చదువుతున్నాను. ధనీ అధనుడు రూపసి నొప్పనివాడు వివేకి మూఢభావుడు రోగుండను గత రోగుండనట అందన పతిని పాటు పవలయు కామత్వంసి వరహాలుకెత్తుకెత్తైన పద్యము మిత్రమా. దీనిని తరువాత నేను మెల్లిగా వల్లివేసేదను కానీ దీని యొక్క అర్ధభావము విడమడిచి అరటి పండ్లు వలిచినట్లు చెప్పమయ్యా. అట్లనే మిత్రమా, భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము
ఐశ్వర్యవంతుడు కానిమ్ము, కురూపి కానిమ్ము, భార్య అతనిని భక్తితో సేవింపవలేనని దీని అర్థము మిత్రమా. ఆహా మిత్రమా, మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడయ్యా. ఇప్పుడు గనక బ్రతికినచో పడదీసి పెట్టాడు పనసదార నోటు కోరకుందునా. మిత్రమా, దీనిని గనక మా ఇంటి దానికి వినిపించి తినా, వినిపించిస్తే మరి దాని నోరు లేవనే లేవదయ్యా. మిత్రమా, మా ఇంటి ఎదుట వ్యాపారి పంతులు లేరు, వారి 3వ పెండ్లి పెళ్ళము. ఎన్నో పెళ్లి పెళ్ళమన్నయ్యా? 3. అవ్వా, 3వ పెండ్లి పెళ్ళము. కంటే కాసులు పేర్లు అబాబా అవేమి పేర్లు నాకు తెలియదు. పైనుంచి కింద వరకు విరబూసుకొని భురాకీ బొమ్మల వీధి గొమ్మను నిలబడినప్పుడల్లా నాకా పిల్లను చూపి ఎన్నెన్ని మాటలు మిత్రమా. ఆ రొసరొసలు, ఆ బొసబొసలు, ఆ మూతు విరుపులు, ఆ ముక్కు విరుపులు, పైగా మిత్రమా నన్ను అన్న మాటలు. నా ముఖము వరడ ముఖమట, అనగా ముసలనక్క ముఖమటయ్యా. నా కళ్ళు గుంట కొనులట, నా ముక్కు బుర్ర ముక్కట, నా దవడలు చెప్పే దవడలట, నేను మాట్లాడను తుంఫర తుఫానట. మిత్రమా, ఆనాడు పెండ్లి పల్లకిలో నా ముందు తల వంచుకొని కూర్చున్నది ఉంచుకొని సిగ్గుతో మాత్రము కాదట, మరి నా పొడుము కొంప పారాయించ. అయినను భర్త ఎంత కురూపి అయినను భార్య అతడి కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవలసినదేనని పురాణమిట్లు కొంచుచున్న దీనికింత అదనబాటు ఏమిటో ఇప్పుడే ఈ క్షణమే తేలిపోవాలి. అన్నయ్య గారు, మా వదిన గారు చక్కగా చదువుకున్న వారే కదా. అదేనమ్మా ఇప్పుడు వచ్చిన చిక్కు. అదేంటో అమ్మా, ఎల్లాలి చదువు ఇంటికి ఎలుగు అన్నారు మహానుభావులు. కానీ ఆ ఇంటికి ఎలుగునివ్వాలి కానీ ఆ ఇంటినే దహించకూడదు తల్లి. అయినా ఎప్పటి ఆడంగులు కారు, కట్టుబాటులు కలిసిపోయినవి, ఎగ్గు సిగ్గులు ఏట కలిసినవి. పైగా రచ్చకెక్కి రాధాంతాలు, సీమలు దాటి సిద్ధాంతాలు. ఎలా కొంతకాలం నడిచినచో మగవారి నోట మొన్నే మిత్రమా మొన్నే. నాయన గారు ఇందులకు ఈ పూట పిలుచుచున్నాడు. మామగారు ఎందుకు నేడు స్వయముగా పిలిచినారు? ఎందుకేమిటమ్మా, ఇదంతా దుశ్శకన ఫలమే. అంతేనా? మనం వినవలసిన పురాణమును విఫలము చేయుటకు. రొద్దు వాలనే లేదు, భోజనాయాసము తీరలేదు. రాధా, ఈ పూటకు పురాణము నిలిపివేసి నా ప్రయాణమునకు సిద్ధము చేయము. నాయన గారు వ్యాపారములన్నీ నా మీద వేసి ఆయన విశ్రాంతిని తీసుకొని నిశ్చయించుకున్నారు. వర్జం వచ్చుచున్నదని వెంటనే రమ్మని ఆజ్ఞాపించను. అలాగైనా మీకు కార్యభారం అధికమయ్యి ఆయాసము కలుగునేమో నాథ. నాకును అట్టి భయమే కలదు. కానీ తండ్రి గారికి విశ్రాంతిని ఇవ్వు నిశ్చయించుకొని కార్యోన్ముఖుడనై బయలుదేరుటకు సిద్ధమైతేనే. మిత్రమా, ప్రాయము వచ్చినంత గృహ భారము మోపునగా సపర్యలుగాంచు అతడే మిత్రమా.
దుస్తులు సిద్ధం చేసేది. అలాగే ఆహా మిత్రమా, కన్న తల్లిదండ్రులకు తనయులు ఎటువంటి సేవ చేయవలనో చక్కగా వినిపించింది. కానీ నాకు ఆ అదృష్టము నా చిన్నతనములోనే లభించినదయ్యా. అట్లనా? ఆ? ఎట్లది? మా తండ్రి గారు పొడుము కుండలు పగలగొట్టి పొడుము చేసుకునే అవస్థ పూర్తిగా తప్పించానయ్యా. కొల్లాయి గుడ్డలు గ్రోచిలుగా చించి పూటకు వాటిని పులుముకునే బాధ పూర్తిగా నివారించాను. పైగా పంచాంగమును చించి గాలిపటములు కట్టుకొని ఎగరవేసుకుంటూ ప్రతి వారికి ముహూర్తములు పెట్టే బాధ పూర్తిగా నివారించాను. మిత్రమా, ఎంత పని చేసేదివయ్యా. మన పరిహాసములకేమి కానీ నాదొక చిన్న సందేశం. ఏమని మిత్రమా? వెలవలందున మరిగి దుర్విటుడు తనదు ధర్మపగ్ని రోయు విధంబుగాను సతతమున వ్యాపార చింత తగిలి మన పురాణ ప్రమేయము మరచిదేమో మిత్రమా. ఎన్ని కార్యములు మీద పడినను మన ఇష్టాగోష్ఠికి ఇబ్బంది కలగనేనయ్యా. పురాణమును రాత్రికి పూటకు పంచుకుందాం. ఈ సమయమున కార్యోన్ముఖుడనై హరినామస్మరణ చేసుకుందని పోయి రమ్మను మిత్రమా. మాధవ గోవింద, నీ లీలలు అమోఘము తండ్రి. గోవింద గోవింద హరే
గగన శ్యామ కనరిపు భీమ గగన శ్యామ కనరిపు భీమ అగణిత రఘు శాంబుది సోమ గగన శ్యామ కనరుపు భీమ అగణిత రఘువం శాంబుది సోమ గగన శ్యామ కనరుపు భీమ అగణిత రఘువం శాంబుది సోమ గోవిందాశ్రిత గోకుల బృంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద హరి అలాగే